ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9 నుంచి 17 వచనాలు. షీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగ్రాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించియున్న 127 సంస్థానములోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టియు దాని భాషను బట్టియు తాకీదులు వ్రాయబడును. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రనెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా అదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులగు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దాని యందు వ్రాయబడును. మరియు ఆ తాకీదునకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులందరికీ పంపించవలననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలననియు ఆజ్ఞ ఇయ్యబడును. రాజు నగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషాను కోటలో ఇయ్యబడును. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రమును ధరించుకుని వాడై రాజు సముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషముందును. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమునందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకునిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూద మతమును అవలంబించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించబడును కాక. ధ్యాన భాగమును చదివినిపించిన ప్రియులు శ్రీమతి లక్ష్మి గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాము. అందరం ప్రార్థించుకుందాం. పిల్లారా తలలో ఉంచుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న ప్రియులు శ్రీమతి బిందు నాగమణి గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. క్రైస్తవ సంఘమంతటికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, సర్వోన్నతుడమైన మా దేవుడా, సర్వశక్తిమంతుడా, నీతిగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలయ. దయగల మా ప్రభా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఎన్నిక లేని మమ్మలను, ఎందుకు పనికిరాని మమ్మలను ప్రభా నువ్వు ప్రేమించి క్షమించి ఆదరించి దేవా సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ దినము ప్రభా సాయంకాలము మా సంఘంతో కూడుకుని దేవా మీకు ఆరాధన మేము జరుపుకుంటుండగా దేవా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ యోగ్యత అర్హత లేని వారు ఎంతోమంది ప్రభా ఈ దినము చూడలేని వారు ప్రభా నన్ను గతించి ఉన్నారయ్యా. వారికంటే మేమేమాత్రం గొప్పవారు కానప్పటికీ తండ్రి ప్రభా దేవా నిన్ను గణపరుచుకోవటానికి మాకు ఒక దినాన్ని ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు. మీరు మాతో ఉంటూ ప్రభా నాయన మా ఆత్మతో ప్రభా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ప్రభా మేము మారు మనసు రక్షణ జీవితాన్ని ప్రభానైనా పొందుకొని దేవా నా తండ్రి ప్రభానైనా మీ కొరకు ప్రభానైనా ఎదురు చూసేవారముగా నా తండ్రి ప్రభానైనా మీ కొరకు ఆశ కలిగే జీవితాలు కలిగిన వారముగా మేము మా సంఘం ఉండులాగా సహాయం దయచేయండి.
దేవా ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య సారాంశం చెప్పబోతున్న అమ్మగారిని దీవించండి దేవా. ఆత్మపూర్వకంగా నా తండ్రి ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు దేవా ప్రభు మాతో మాట్లాడుతున్న దేవుడు అని మేము ఎరిగి దేవా మా బ్రతుకులను సరిచేసుకొని దేవా నా తండ్రి నీ కృపలో ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని పాపినైన నిన్ను ప్రవేశనామం పెట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలు నడిపించిన ప్రియులు శ్రీమతి బిందు నాగమణి గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సంఘమంతా లేచి నిలబడి ఎలా దైవ సందేశాన్ని వినుటకు ముందుగా మన హృదయాలు ప్రభు యొక్క మాట యందు లక్ష్యముంచబడినట్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి అందరం కలిసి 96వ కీర్తన కలిసి ఆలాపించుకుందాం పిల్లారా. హిమ్ నెంబర్ 96. దేవుని నీతి ప్రతాపం భువి యేసుని సిల్వ ప్రభావం, దేవుల దేవుని అపురూపం భువి యేసుని నాభస్వరూపం, దేవ యెహోవ సువాక్యం సౌభాగ్యం, దైవజనుల హృదయానందం, యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు, ఆద్యంతరహిత కీర్తి అవతార శ్రమాజనభూతి, ఆకసరాసులాధిపతి అవని సృజనాత్మ ప్రతీతి, అఖిల ప్రపంచ ప్రధాత అధినేత, అనుదిన కృపలిడు సుఖదాత, యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు, పాపము భయపడు నాభం, పాపాత్ముడు కృపగను హోమం, పతితులు వెదకిన ప్రేమ స్వరం పరలోక సుఖాల విహారం, పాప క్షమాపణ గానం బహుమానం, అనవరతము నిజ బలిదానం, యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు, జనముల జీవాధిపతి జగమంతటి నేలిడి జ్యోతి, జీవుల అంతమన్యాయపతి జీవాత్ముల క్రోలెడి నీతి, జనన మరణ జయశీల నరపాల, జగతిని మార్చెడి శుభజ్వాల, యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు. దయచేసి సంఘమంతా కూర్చునవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, నేటి శిలువ శ్రమ ధ్యానారాధన కొరకు ఈ దినమందు వాక్య సందేశాన్ని అందించుటకు ఏర్పాటు చేయబడిన ప్రియులు శ్రీమతి ఆర్ఆర్పై వసంత కుమార్ గారు మన మధ్యలో ఉండడం సంతోషకరము. దైవ వాక్కులు వారు సిద్ధపడి మన మధ్యకు వచ్చినారు. దేవుని యొక్క మాటలు అందించుటకు వారు అంగీకరించి దీని ముందు రావడం సంతోషకరము.
దైవ వాక్కులు దేవుడు తన యొక్క దాసురాలు నిలబెట్టి మన ఎదుట ఉంచాలని ప్రేమపూర్వకంగా మరి ప్రియులు అమ్మగారిని ఆహ్వానిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు తన ఉచిత కృపను బట్టి మనల్ని ప్రేమించి 21వ రోజున మరి శ్రమ ధ్యాన కూడికలుగా మనం కూడుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి ఇద్దరు కాపర్లకు కూడా వందనాలు, సంఘ పెద్దలకు కూడా వందనాలు. నేనైతే ఈ సంవత్సరం చెప్పలేనేమో అనుకున్నాను, కానీ దేవుడు నన్ను ప్రోత్సాహపరిచినప్పుడు మరి నా వయసు కానీ ఆరోగ్యాన్ని కానీ కాదు, కానీ దేవుడిచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను తీసుకున్న అంశం అప్పటికి చాలా అంశాలు అయిపోయి నేను తీసుకోకూడదు అనుకునే మరలా తీసుకున్నాను. ఏంటంటే నేను తీసుకున్న అంశము మొర్దెకై యొక్క ఆధ్యాత్మిక మరి ఎదుగుదల. మరి మనం ఎప్పుడు కూడా ఎస్తేరు గురించి ఎక్కువగా చదువుతుంటాం కదండి. ఎస్తేరుకి ఇచ్చిన ప్రాధాన్యత మొర్దెకైకి ఇవ్వము. కానీ ఈసారి పాస్టర్ గారు పెట్టిన అంశము మొర్దెకై యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల. మరి నేను అంతకుముందు అంతగా డీప్గా మొర్దెకై గురించి ధ్యానం చేయలేదు, కానీ అంశం తీసుకున్న తర్వాత ప్రభా నాకైతే మరి అంతగా బైబిల్ సంబంధమైన జ్ఞానం లేదు, కానీ నన్ను నడిపించు అని చెప్పి ప్రార్థన చేసుకొని మరి దీన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి కొంచెం నా ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు కూడా చెప్తానన్న టైంకి మరి ఏమవుతుందో లోపల కొంచెం బలహీనత ఏర్పడుతూ ఉంటుంది. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కృపలో నన్ను బలపరిచి నిలిపినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా నీకు వందనాలు. మా మంచి తండ్రి నీకు వందనాలు. నీ మాటలు వినాలని ఆశపడి వచ్చింటుండగా నన్ను మమ్మలను మీరు బలపరచండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామని మాకు తెలుసునయ్యా. ఇందులో ఉన్న ఎటువంటి సారమైతే ఉందో అది మాకు నేర్పించండి. మా ఆధ్యాత్మిక స్థితి కూడా ఎదుగులాగున నీ కృప అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. దేవానికి స్తుతి స్తోత్రాలు. నా శరీర బలహీనత, నా ఆత్మ బలహీనత నువ్వు ఎరిగిన గొప్ప దేవుడు అయినా నమ్మదగిన దేవుడుగా నా మధ్యలో ఉన్నందుకు వందనాలు. నా నోటిని ఆయన నువ్వు నీ అగ్నితో కాల్చమని ప్రాధేయపడుతున్నా. నా పవిత్రత ముట్టమని అడుగుతున్నానయ్యా. దేవానికి స్తుతి స్తోత్రం. నీ మాటలు రావడానికి నేను ఎక్కడా నా యొక్క మాటలు కాదు, కానీ నీవేదైతే చెప్పాలనుకుంటున్నావో మాతో అవి బయలుపరిచి మీరు మాయం పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఎస్తేరు గ్రంథము చూసినట్లయితే 4 వ్యక్తులు మనకి కనబడతారండి. అయితే నేను ధ్యానం చేసినప్పుడు 4 వ్యక్తుల్ని చూడడం జరిగింది. మొదటి వారు ఎవరంటే రాజైన అహష్వరోష్. ఈయన పర్షియా దేశమునకు రాజుగా ఉన్నాడు. మరి ఆ యొక్క చరిత్రే మనం చదవబోతున్నాం. ఈ అహష్వరోష్ యొక్క భార్య మరి యూదురాలైనటువంటి ఎస్తేరు. మరి జీవ గ్రంథములో 2 ఆడవార్ల పేరు మీద గ్రంథాలు ఉన్నాయని మనకి తెలుసు. ఒకటి రూతు గ్రంథము, రెండవది ఎస్తేరు గ్రంథము. మరి అటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత దేవుడు స్త్రీలకు ఇవ్వడం అనేది గొప్ప ధన్యకరం. ఎందుకు జీవ గ్రంథం అని రాశారంటే ఇది జీవము కలిగిన మాటలు మనతో మాట్లాడుతుంది. ప్రతి దాన్ని రీమా శక్తివంతమైన మాటలుగా దేవుడు మన కొరకు విడుదల చేస్తాడు. అనేక సార్లు మనం చదివి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనతో మాట్లాడిన ప్రతి మాట మనల్ని జీవింపజేస్తుందట. అందుకే జీవ గ్రంథం అని దీనికి పేరు. ఇంతకుముందు అనేకులు రాజులు పరిపాలించారు. కల్దీల రాజు అయిన అహష్వరోషు మరి మనకు తెలుసు యూదులను మరి బందీలుగా పట్టుకొని వచ్చేసాడు కదండి. ఆ యొక్క నెబుకద్నెజర్ అనేటువంటి రాజు మన యొక్క అహష్వరోషు ముందు ఏలుబడి చేసినవాడు.
అప్పుడు ఏంటంటే ఎవరు పవర్ఫుల్ అయితే వాళ్ళు మాత్రమే రాజులుగా మిగతా రాజ్యాల్ని జయించి ఏలుతూ ఉండేవారు. అలాగా మరి నెబుకద్నెజర్ తర్వాత వచ్చినవాడు ఈయన. మరి చాలా సంవత్సరాల తర్వాత అవన్నీ మనకు అవసరం లేదు, కానీ ఈ నెబుకద్నెజర్ను తెచ్చిన యూదుల్లో మరి చాలామంది మనకు ప్రముఖులు ఉన్నారు. నెహెమియా, ఎజ్రా, వీళ్ళందరూ కూడా యూదులే. మరి మనం చెప్పుకుంటున్న మొర్దుగై కూడా ఆ యొక్క నెబుకద్నెజర్ తీసుకుని వచ్చిన యూదులు అందులోకి చెందినవాడు. ఈ మాట మనకి నెహెమియా 7వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూద్దామా? నెహెమియా 7:6. ఓకే పాస్టర్ గారు, అక్కడ మొర్దుకై అనే మాట ఉందో లేదో ఒకసారి చెప్పు. చాలమ్మ. నెబుకద్నెజర్ ద్వారా చెరలోకి తీసుకుని రాయబడిన జనాంగముల మన మొర్దుకై కూడా ఉన్నాడు. సుమారు 127 సంవత్సరాలకు అహష్వరోషు పరిపాలన చేస్తుంటే 127 దేశాలకు అధిపతిగా ఆయన ఉన్నాడంటే చూడండి. 1-2 యొక్క దేశాలకి రాజులు ఉంటే మనం ఎంతో గొప్ప రాజు అనుకుంటాం. ఈయన రాజులకు రాజు, చక్రవర్తి అహష్వరోషు అనే రాజు క్రీస్తు పూర్వము 486 నుండి 465 వరకు పరిపాలన చేస్తున్న వ్యక్తి ఈయన. షూషాను కోటను మరి ప్రాధాన్యంగా తీసుకుని అక్కడి నుంచి పరిపాలన చేశాడు. ఈ 127 సంస్థానాల్ని ఎక్కడి నుంచి పరిపాలన చేశాడు అంటే క్యాపిటల్ అనమాట, షూషాను కోట. మరి అహష్వరోషు యొక్క మొదటి భార్య పేరు వస్తి. ఆవిడ గురించి మన అందరికీ బాగా తెలుసు. ఆ రాజుగారు రమ్మన్నప్పుడు ఆ విందుకు ఆ యొక్క తన భార్య అందాన్ని అందరికీ చూపించాలనుకున్నప్పుడు ఆమె రావడానికి ఇష్టపడలేదు కనుక ఈమె రాణిగా తగదని ఆమెను తీసివేసి ఆమెకు మారుగా ఎస్తేరు సెలెక్ట్ అయిందండి. ఆమె బానిసగా తేబడ్డది, బందీరాలుగా ఉంది. మొర్దుకై పెంచుకున్న కుమార్తెగా ఉంది. మరి ఆ యొక్క ఎస్తేర్ని 2వ భార్యగా స్వీకరించి ఈ యొక్క అహష్వరోషు పరిపాలన చేస్తున్నాడు. 2వ వ్యక్తి పేరు మొర్దుకై. ఈ యొక్క మన యొక్క నాయకుడు ఎవరంటే ఇప్పుడు సైలెంట్ హీరో మన యొక్క మొర్దుకై గారు తెలుసు. యూదుల్లో చెరపట్టబడి తీసుకున్న వారిలో ఒకడనమాట. ఈయన యెరూషలేములో నుండి బానిసగా తీసుకొని రాబడ్డాడు. ఈయన చేస్తున్న పని ఏంటంటే మరి బానిసలకు ఎప్పుడు కూడా హైయెస్ట్ పొజిషన్ అనేది ఇవ్వరు కనుక ద్వారము దగ్గర ద్వారపాలకుడిగా ఆయన ఉంటూ తన బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నాడు. తన యొక్క పినతండ్రి కుమార్తె ఆయన, ఆ పినతండ్రి పేరు అబీహాయిలు, ఆయన యొక్క కుమార్తె ఎస్తేరు. కానీ ఆమె చిన్న వయసులో తల్లిదండ్రులు కోల్పోయిందండి, చాలా చిన్న వయసులో. మరి ఎవరున్నారంటే ఆమెను పెంచుకోవడానికి, స్వీకరించడానికి మొర్దుకై అక్కడే ఉన్నాడు. కనుక మొర్దుకై ఏం చేస్తున్నాడంటే ఆ బిడ్డను ఎస్తేరును, అంతకుముందు ఆమె పేరు అదస్సా, మరి ఆమెను పెంచుకున్నాడు. అందుకు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. ఎక్కడ కూడా మొర్దుకై ఆమె చేసుకున్నట్లు నాకైతే బైబిల్లో కనబడలేదు. ఆ బిడ్డను స్వీకరించి యూదా ధర్మములన్నీ కూడా నేర్పించి పాటించే కుమార్తెగా ఎస్తేరును సిద్ధపరిచినవాడు. మన 2వ క్యారెక్టర్ మరి మొర్దుకై ఎస్తేరుని పెంచుకున్నాడు. పినతండ్రి కుమార్తె గనుక ఆమెకు కజిన్, సిస్టర్ అవుతుంది, కానీ తన కుమార్తెగా స్వీకరించాడు. ఆ బిడ్డను తన కుమార్తెగా ఏమేమి ఇవ్వగలడు, ఏమేమి కంఫర్ట్స్ ఇవ్వగలడు, ఎలాగ తన బిడ్డలను యూదులు పెంచుతారు అంతకన్నా శ్రేష్టముగా పెంచుకున్నాడటండి. తర్వాత వ్యక్తి మన ఎస్తేరు. ఈమె పేరు, మొదటి పేరు చెప్పాను కదా, అదస్సా. అదస్సా అనగా ఏమని అర్థమట, మరి ఎవర్ గ్రీన్ ఫ్లవర్ ప్లాంట్, నిత్యము పుష్పించే చెట్టు లేదా కొమ్మ, మొక్క అని అర్థమట.
అటువంటి పేరు పెట్టారు. ఇది హెబ్రీ నామము. హెబ్రీ పేరు ఆవిడకి పెట్టబడి ఉన్నది, ఎందుకంటే ఆవిడ యూదురాలు గనుక. మరి అదస్తాను తర్వాత మరి ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఎస్తేర్, పర్షియన్ పేరు. ఎస్తేర్ అంటే స్టార్, నక్షత్రం అని అర్థము. ఆమె అందగత్తి, సౌందర్యవంతురాలు, సుగుణశీలి, భక్తిపర్రాలు, పరిశుద్ధురాలు. ఏ ఏ క్వాలిటీస్ కన్యకుండాలో అవన్నీ కలిగిన కుమార్తె ఎస్తేర్ అండి. ఆమె క్యారెక్టర్ కూడా ఇందులో ఎంతో అతి ప్రాముఖ్యమైనది. మరి 4వ వ్యక్తి ఎవరంటే హామాన్. ఆయన్ని ఎస్తేర్ ఏమని సంబోధించిందంటే దుష్టుడైన హామాను అని సంబోధించడం జరిగింది. ఈ హామాను దేనికి సంబంధించిన వాడైతే అమాలేకీల వంశానికి చెందినవాడట. అమాలేకీలు యూదులకు శత్రువులు, పగవారు. ఆ వంశానికి చెందినవాడు మన హామాను గారు. ఈ హామానట మరి అగాగు అంటే అమాలేకుల రాజు పేరు అగాగు. ఆ యొక్క సంతతికి చెందినవాడు హామాన్ అన్నమాట. ఈ హామాను గురించి మనం చూసినట్లయితే 1వ సమూయేలు 1వ గ్రంథము 15:8 చూస్తే అక్కడ అగాగు అనేటువంటి రాజు పేరు మనకి కనిపిస్తుందండి. మరి దేవుడి యొక్క అమాలేకీల గురించి ఏమని చెప్పాడో చూడండి. ఓకే, రాజుగారైన అగాగును కూడా వారు తీసుకొని వచ్చినట్లుగా ఇక్కడ చూస్తాం. దేవునికి కూడా అమాలేకుల పట్ల ఒక ఉద్దేశం ఉంది. అమాలేకులు దేవునికి కూడా శత్రువులట. దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా నిలిచిన వారు ఎవరంటే అమాలేకీలు. అక్కడ చూడండి, మోషే మరి కొండకి 2 చేతులు పైకెత్తాడు అమాలేకుల మీద విజయం కొరకు ఇశ్రాయేలుకి. అప్పుడు ఒకవైపు అహరోను, రెండో వైపు ఊరు పట్టుకుని, ఎందుకంటే మాటి మాటికి ఆ ఎత్తడం వల్ల పీకుతుంటే కిందకి దించేస్తున్నాడట. ఎవరు? మోషే. కిందకి దించేస్తున్నప్పుడు ఏమవుతుంది? అమాలేకులు గెలుస్తున్నారట. చెయ్యి పైకెత్తితే ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలీలు గెలుస్తున్నారట. కనుక మరి చెయ్యి పైకెత్తాలా దించేయాలా? పైకెత్తాలా కనుక, ఎందుకంటే మన వాళ్ళు గెలాలంటే చెయ్యి పైకి ఉండాలా. కనుక మరి అతను ఆ బరువును కాసుకోలేనప్పుడు సాయంకాలం వరకు ఒకవైపు అహరోను, ఒకవైపు ఊరు పట్టుకున్నారటండి. దేవుడు అద్భుతమైన విజయాన్ని అమాలేకుల మీద ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఈ అమాలేకుల గురించి ఒక మాట బైబిల్లో ఉంది. నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. అమాలేకుల గురించి మరి చెప్తున్నాడు దేవుడు. వీరిని ఏం చేస్తాడటండి? తుడిచిపెట్టేస్తాడు. వాళ్ళ పేరు లేకుండా. నాకు విరోధంగా లేచారు గనక అమాలేకులు ఉండరు ఇక ముందు. అది రాయ్. మోషేకి చెప్తున్నాడు, ఇది రాసి ఎవరికి చెప్పమన్నాడండి? యెహోషువాకు చెప్పు. రాబోయే దినాల్లో అమాలేకులు లేకుండా నేను చేస్తా. నువ్వు దేని గురించి భయపడుతున్నావో అది నీ జీవితంలో లేకుండా నేను చేయగలను అని దేవుడు ఇక్కడ సవాల్ చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనకు విరోధులు అనేకులు ఉండొచ్చు, మన వారి గురించి ఎంతో టెన్షన్ పడవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డల మీద, నా సింహాసనానికి నాకు వ్యతిరేకంగా ఎవరైనా లెగిస్తే వారిని తుడిచేస్తాడట. ఏదైనా బోర్డు మీద రాస్తే తుడిస్తే మరి మళ్ళీ కనబడుతుందా? మనకి కనబడదని. అలాగా అమాలేకులు లేకుండా దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడండి. ఈ విధంగా మనకి మరి ఈ 4 పోర్షన్స్ మనకి ఈ యొక్క గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈ 4 వ్యక్తులు అతి ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఎస్తేరు గ్రంథము నుంచి 4 వ్యక్తుల గురించి ఎవరు? మొదట ఆయన రాజు, మొర్దెకై, ఎస్తేరు, హామాను. ఈ 4 కూడా ఎస్తేరు గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తులటండి.
మనకు తెలుసు ఎస్తేరు ఏ విధంగా మరి రాణిగా సెలెక్ట్ అయిందో. ఆమెను పెంచుకొని అన్ని విధాల సాకుతూ ఒక తండ్రి ఎటువంటి ప్రేమను చూపిస్తాడో మొర్దెకై ఎస్తేరు పట్ల అటువంటి ప్రేమను చూపి తన సొంత కుమార్తెలాగా స్వీకరించి ఆమెను పెంచి పెద్ద చేసి యవనస్తురాలుగా చేసినప్పుడు అనేక మంది కన్యకలు రాజుగారి కొరకు రాణి అవడానికి పంపించినప్పుడు ఎస్తేరును కూడా ఈ యొక్క మొర్దెకై నా బిడ్డ యొక్క అందము రూపము చూసి నా బిడ్డ కూడా రాణి అయ్యే అర్హత ఉందని అందులోకి పంపించాడట. అయితే ఎస్తేరుకు సూచన ఇచ్చాడు, అమ్మ మనం ఏ జాతికి చెందిన వారము, ఏ వంశంకు చెందిన వారమో మాత్రము నువ్వు చెప్పొద్దు ఎట్టి సమయంలో. ఎందుకంటే మనము బానిసలుగా మరి అక్కడి నుంచి బందీలుగా తేబడ్డాము కనుక మన వంశం ఎప్పుడూ బయట పెట్టద్దు అని చెప్పింది. మొర్దెకై ఏదైతే చెప్పాడో ఎస్తేరు అది చేసిందండి. నువ్వు నాకు చెప్పడం ఏంటి? సొంత తల్లిదండ్రులకే ఈ కాలము బిడ్డ లోబడలేని పరిస్థితిలో మరి ఎస్తేరు మరి మొర్దెకైకి ఎంత లోబడిందంటే ఏం చెప్తే అది చేస్తూ తను పెంచిన విధానానికి కట్టుబడి ముందుకు వెళ్ళిందటండి. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం. అందుకే ఆమె మాత్రమే పట్టపు రాణిగా సెలెక్ట్ అయిందట. అనేక మంది స్త్రీలు, అనేక మంది కన్యకలు సుమారు వాళ్ళకి ట్రైనింగ్ ఎన్ని నెలలో తెలుసా? సుమారు 12 నెలలట. సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు వాళ్ళకి పూసి వాళ్ళ రూపంతా మారిపోయి ఇంకా అందముగా రాజుగారికి కనబడేటట్లు సిద్ధము చేశాడు. హేగే వంశంలోనికి వెళ్ళిన ఎస్తేరు అందరట ఆ రాజు దగ్గరికి వెళ్ళే టైం వచ్చేటప్పుడు ఎవరెవరు ఏవేవి అడుగుతారో అన్నీ రాజుగారు ఆవిడికి ఇచ్చేవారట. ఆమె ఏమి కోరుకుంటావి. మరి ఎస్తేరు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆమె ఏమీ కోరుకోలేదటండి. వారు ఏది పడితే అదే, ఏ చీర కట్టుకోమంటే అదే, ఏ యొక్క నగలు పెట్టుకోమంటే అవే పెట్టుకుందట. ఎందుకంటే తన స్థితి తనకి తెలుసు. ఎందుకంటే తను తల్లిదండ్రులు లేని బిడ్డగా ఉంది, మరి బందీరాలుగా ఉంది, దీనస్థితిలో ఉంది. మరి ఈ దినాన్ని ఏదో అవకాశం వచ్చింది కదా అని ఆమె దాన్ని ఉపయోగించి కొంతమంది ఏం చేస్తారంటే అబ్బో అవకాశం వస్తే మరి టాప్ లేపేస్తారు. కానీ ఈమె అలాగా కాదు కనుక ఆమెను మాత్రమే అట స్త్రీలందరిలో కన్యలందరిలో ఎస్తేరు దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడ్డది, దయ పొందుకుంది. ఎందుకంటే ఆమెలో అటువంటి క్వాలిటీస్ రాజుగారు చూశారండి. అహష్వేరోషు గారు చూసి ఈమె పట్టపురాణి అని చెప్పి ఆమెను సెలెక్ట్ చేశాడట. ఎంత గొప్ప ధన్యత ఎస్తేరుకు వచ్చిందండి. ఆమెను బట్టి కూడా విందు చేశాడు. ఈమె మన పట్టపు రాణి అని చెప్పి విందు చేశాడు. అయితే ఆమె పెండ్లి కాకముందు ఏ విధంగా మొర్దెకైకి కట్టుబడి ఉందో పెండ్లి తర్వాత కూడా మొర్దెకై ఏది చెప్తే అది తన యోగక్షేమాలు ఆలోచించే మొర్దెకైకి ఎప్పుడు లోబడుతూ ముందుకెళ్తూ కొనసాగిందట. ఒకసారి ఒక సంఘటన జరిగింది. మన ఎస్తేరు 2వ అధ్యాయము చివరను చూస్తే ఇక్కడ మనకు తెలుస్తుంది. 2వ అధ్యాయం ఒకసారి చివరి మాట ఒకసారి చదవండి. రాజు సమాచారపు గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ మరి ఒక ఇద్దరు వ్యక్తులు తెరేషు బిక్తాను అనుకుంటారు అని ఇద్దరు షండులు ఏం చేశారంటే రాజుగారిని చంపేయాలని ప్లాన్ చేశారట. అది మొర్దెకై దాన్ని ఆపి ఆ విషయాన్ని ఎస్తేరుకు తెలియజేశాడు. ఎస్తేరు ఏం చేసిందంటే మొర్దెకై పేరున రాజుగారికి ఆ విషయం చెప్పింది. ఇగో నీ కొరకు ఇలాగా నిన్ను హతమార్చాలని ఇద్దరు షండులు ప్రయత్నం చేస్తుంటే రాజుగారు మామూలు కాదు కదండి, ఆయన ఎంక్వైరీ చేశాడట. ఎంక్వైరీ చేసేది సత్యమే అని తెలిసి వారిద్దరిని కూడా ఒక చెట్టుకి ఉరి తీసేశాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత 3వ అధ్యాయంలోకి మనం వస్తే ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఆయన పీఠమును అత్యధికముగా చేశాడట. ఆ వ్యక్తి హామాను. రాజుగారు ఏం చేశారంటే తన దగ్గర ఉన్నటువంటి పీఠాన్ని
అందరూ యొక్క అధికారుల మధ్యలో ప్రధానమైన అధికారిగా, ప్రధానమంత్రిగా హామాను హెచ్చించాడట. హామాన్ని హెచ్చించడం వల్ల హామాన్ని ఏం చేశారు? అందరూ కూడా గౌరవించడం మొదలుపెట్టారు. బంట్రోతులేటి, సైనికులేటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే హయ్యెస్ట్ రాజుగారి తర్వాత హయ్యెస్ట్ పొజిషన్ మొర్దెకైకి ఇవ్వబడ్డాది కనుక ఈ యొక్క హామాన్ని చూసిన వాళ్ళందరూ కూడా హామాన్ని సన్మానిస్తున్నారు. ఆ టైంలో హామాని ఆ ద్వారము దగ్గరకు వచ్చినప్పుడట అనేక సార్లు మొర్దెకై ఆయనకి నమస్కారం పెట్టట్లేదు. అందరూ నమస్కారం పెడుతున్నారు కానీ మొర్దెకై అయితే పెట్టడం లేదు. ఎందుకు ఈయన పెట్టట్లేదు అని చెప్పి మిగతా వాళ్ళు అనుకో, ఏం వాయ్ అందరూ పెడుతుంటా నువ్వేం పెట్టావు రాజుగారికి, అది హామానికి అని అడిగినప్పుడు ఏమని చెప్పాడు? నేను యూదుడను. యూదుడు ఎప్పుడు కూడా మనుషులకు కానీ ఇతరులకు కానీ ఆ యొక్క వంగి మోకాళ్ళుండి నమస్కారం పెట్టడు. ఎవరికి పెడతాడు? దేవుని ఎదుట మాత్రమే సాగిల పడేవారు ఆ నిష్ఠా గరిష్ఠులైన యూదులు. అందరు యూదులు ఉండొచ్చు కానీ దేవుని ప్రేమించేవారు, దేవుని కొరకు కట్టిన నిబంధన ఫాలో అయ్యేవారు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తి మన మొర్దెకై, నేను యూదును, ఏదైనా చేస్తాను కానీ ఈ పని నేను చెయ్యను, మోకాళ్ళునను, ఎందుకంటే నా దేవుడి కన్నా గొప్పవాడు ఎవ్వరు కూడా లేడు అని తెలియజేసినప్పుడు ఆ మాటట హామానుకు తెలియజేశారు. హామాను గారండి మీకు అందరూ నమస్కారం పెడుతున్నారు కానీ ఈ మొర్దెకై పెట్టట్లేదు, ఆయన యూదుడట అందుకే పెట్టడట. ఒకసారి గమనించాడు హామాను. రాజు దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ చేశాడట. రాజు దగ్గర 8వ వచనం ఒకసారి చూద్దాము. మొత్తము యూదులందరినీ లేపడానికి హామాను ప్లాన్ చేశాడండి. ఒకే ఒక ఆయన చేశాడు ఈ పని. మొర్దెకై అక్కడే సాష్టాంగ పడలేదు, మోకాళ్ళు లేదు, కానీ అతనికి సంబంధించిన జాతి ఎక్కడెక్కడుందో బయోడేటా అంతా స్వీకరించి హామాను ఏం చేశాడంటే ఈ లేపడం చాలా ఈజీ అనుకొని ఏం చేశాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, సకల విధుల వేరుగా ఉన్నాయి, సకల విధులు అన్నీ కూడా జనులందరూ ఒకటి చేస్తే వీళ్ళు డిఫరెంట్ కదండి, మనం కూడా డిఫరెంట్, అందరూ ఒకటి చేస్తే మనం ఒకటి చేస్తాం. దేవుని ప్రజలం కనుక ఎక్కడ కట్టుబడి ఉండాలో అక్కడ కట్టుబడి ఉండి దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అది అనేకులు మనల్ని చూస్తూనే ఉంటారు. సకల జనుల విధుల కన్నా వీరు విధులు వేరు, వీరి వల్ల రాజుకి ఏం ప్రయోజనం లేదు, లేపేస్తాను వీళ్ళు. లేపిమంటారా రాజుగారు? మరి రాజుగారికి ప్రయోజనం లేని వాళ్ళు రాజుల యొక్క రాజ్యంలో ఎందుకని ఆయన అన్నాడు. అలాగే అన్నాడు. అయితే నాకు 20,000 మణుగుల వెండిని నేను యొక్క ఖజానాలో ఉంచుతాను, ఒక రోజున వీళ్ళందరినీ కూడా లేపేస్తా. మణుగంటాట ఎన్ని కేజీలో తెలుసండి? 40 కేజీలట. అలాగే 20,000 మణుగుల వెండి సుమారు 8 లక్షల వరకు ఉంటుంది. 8 లక్షల వెండి కాసులు అంటే అది కాస్ట్ ఎంతో తెలీదు, కౌంటింగ్ అంత ఇచ్చేయడానికి హామాను సిద్ధపడ్డాడు. మరి ఏ రోజున వాళ్ళు ఇచ్చేయాలి? రాజుగారు అన్నారు, నువ్వేం చేస్తావో నీ చేతికి అలా చెప్పాను, ఇగో నా ఉంగరం తీసి నీకు ఇస్తా. ఎందుకంటే ఏ శాసనం చేసినా దాన్ని రాజుగారి ఉంగరము ముద్ర ఉంటేనే అది ముందుకు కొనసాగుతుంది. కనుక రాజుగారట ఆయన యొక్క వేని ముద్రను తీసి ఆ యొక్క ఉంగరాన్ని ఆ యొక్క హామానికి ఇవ్వడం జరిగింది. మరి హామానికి మరి పట్టబగలేవండి, అంత హుషారుగా ఉన్నాడు. అయితే వీళ్ళని ఎలాగా చంపాలి, ఏ దినం చంపాలంటే వాళ్ళట చీటీలు వేసేవారట. దాన్ని పూరు అని అంటారు వాళ్ళ భాషలో. పూరు అంటే చీటీ లేదా పాచికలు ఇలాగిలాగా వేస్తారు కదా, అదనమాట. వీళ్ళు ఏ రోజు చంపాలా, ఏ రోజు వీళ్ళకి డేట్ పెట్టాలా, ఏ రోజు వీళ్ళకి మట్టు పెట్టాలా అని చెప్పి తీసినప్పుడట అదారు అనేటువంటి
12వ నెల 13వ తారీఖున యూదులందరినీ, చిన్నల్నేమి పెద్దల్నేమి, యవనస్తులేటి వృద్ధులేటి, అప్పుడే పుట్టిన శిశువులేటి, ఎవరు యూదులు అనేవాళ్ళు ఉండకుండా లేపడానికి ఆ చీటి తీసినప్పుడట అదారని 12వ నెల 13వ రోజు అది వాళ్ళకి టార్గెట్ పెట్టాడు. ఆ రోజు మాత్రం యూదులు ఎవ్వరు ఉండరు అని సవాల్ చేసుకున్నాడు ఈ యొక్క హామాన్. ఇది నీసాన్ అని మొదటి నెలలో తీశారు ఈ చీటి. ఆ నెలలో తీసిన వెంటనే మరి 3వ నెలకు కానీ 6వ నెలకు కానీ ఆ చీటి రాలేదు. కానీ ఎన్నో నెలకు వచ్చిందండి? సంవత్సరం 12వ నెలకే వచ్చిందట. అంటే హామాన్దొక ప్లాను, హామాన్దొక మరి ఉద్దేశము, దేవునిదొక ఉద్దేశం. దేవునికి కూడా ఉద్దేశాలు ఉంటాయి, దేవునికి కూడా ప్రణాళికలు ఉంటాయి మానవుల పట్ల. ఈయనొక్కడే చెలరేగిపోతున్నాడు, నా ఉద్దేశము, నా ప్లాను నేనే అని చెప్పి హామానట. మరి అటువంటి మరి ఎప్పుడై యూదుల్ని మరి సామూహిక వధ ఒకే రోజు చంపేయాలి. ఎంత కష్టమండి అది. ఒక్కరోజు చిన్నల్ని పెద్దల్ని దొరికిన వాళ్ళందరినీ కూడా హతమార్చే దినముగా 12వ నెల 13వ తారీఖున రాయబడి ఉంది. మరి ఈ యొక్క ప్రతి జెరాక్స్ కాపీ అందరికీ 127 సంవత్సరాలకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకే మరి 12వ నెల పడ్డదేమో, వెంటనే చేయలేం. మళ్ళా ఫ్లైట్లు కానీ ట్రైన్ కానీ ఏ ఫెసిలిటీస్ లేవు, గుర్రాల మీదే వెళ్ళాలట. మరి గుర్రాల మీద 127 దేశాలు వెళ్ళాలంటే అంత కష్టం. అన్నిట్లో కూడా ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఆ లేపేయండి అని చెప్పడానికి ఒక కాపీ తీసి ఇచ్చారట. అది షూషాను కోటలో కూడా ఇవ్వబడింది. ఆ కాపీ మరి మొద్దుకే అందుకున్నాడు. అందుకున్న వెంటనే ఒక వ్యక్తి తన ఒక్కడే మోకాళ్ళు తన్ను బట్టి యోధా జనాంగాన్ని అంతటికి వచ్చిన ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి గోనె పట్ట ధరించి బూడిద పోసుకొని దుఃఖంతో రోదనతో ఆ యొక్క ఆవరణ దగ్గరికి వచ్చాడట. రాజకోట దగ్గరికి, ఆవరణ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. అప్పుడు ఒక ఆయన వెళ్ళి చెప్పాడు ఎస్తేరుకి, అమ్మా మొర్దుకై మరి గోనె పట్టేసుకున్నాడు, మరి బూడిద వేసుకున్నాడు, మరి చాలా రోదన చేస్తున్నాడు, ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుందమ్మా అన్నప్పుడు ఎంతో మరి ఎస్తేరు టెన్షన్ పడి ఆయన కబురు పెట్టింది. ఎందుకు ఇలాగ అయ్యింది, ఏమైంది నీకు? నేను డ్రెస్ పంపిస్తాను, వేసుకో. డ్రెస్ పంపించడానికి కాదమ్మా ఈ పని అని చెప్పి ఆయన మరి అన్ని విషయాలు తనకట తెలియజేశాడట. అప్పుడు రాణి అని ఎస్తేరు ఏమని చెప్పిందంటే, 30 రోజులు బట్టి నేను రాజుగారు నన్ను పిలలేదు. రాణీలకి వేరే అంతఃపురం, రాజుగారికి వేరే అంతఃపురం కనుక 30 రోజులు బట్టి పిలలేదు. మరి నేను ఎలా వెళ్తాను? రాజుగారికి పిలవకుండా వెళ్తే పురుషుడే కానీ స్త్రీగే కానీ చంపేస్తాడు. రాజుగారు పిలిస్తేనే వెళ్ళాలి. అటువంటి శాసనం ఉందట. ఒకవేళ రాజుగారు కానీ పిలిస్తే ఎవరైనా వెళ్తారు, ఎమర్జెన్సీ అయినా. రాజు పిలకుండా ఎవరు వెళ్ళడానికి లేదు. అలాంటి శాసనం ఉంది, నీకు తెలుసు కదా, మరి నేను ఎలా వెళ్ళగలను అని చెప్పి ఆమె అట చెప్పిందట. ఇది 4వ అధ్యాయం 9, 10 వచనాలు ఒకసారి చూడండి. పాస్టర్ గారు. కఠినమైన ఆజ్ఞ ఉందని తెలియజేశాడట. అయితే 4వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మరి ఓకే, ఏమని చెప్పాడంటే, నేను 30 రోజుల నుంచి వెళ్ళలేదని చెప్పింది కదా, అందుకని అమ్మ ఒకసారి ఆలోచన చెయ్యు. ఈ సమయం కొరకే దేవుడు నిన్ను రాణిగా చేశాడేమో. ఒకేలా నువ్వు మాట్లాడకపోతే, నేను హోప్లెస్ అనుకుంటే మరొక దగ్గర నుంచి యూదులకే సహాయం వస్తుంది. కానీ నీవు నీ ఇంటివారు నశించిపోతారు. నువ్వేం తప్పించుకుంటావు అనుకున్నావు? నువ్వు కూడా యూదురాలే.
కనుక నువ్వు తప్పించుకోలేవు అని చెప్తున్నాడు. ఎంత మంచి కౌన్సిలింగ్ ఇచ్చాడండి. కౌన్సిలర్ మొర్దెకై. ఒక రాణి అని నువ్వు అనుకోవద్దు. ఈ దినము కొరకే దేవుడు నిన్ను రాణిగా ఈ పరిస్థితిలోకి తెచ్చాడేమో. అమ్మా, ఒకసారి రాజు దగ్గరికి వెళ్ళి నీ ప్రజల కొరకు విజ్ఞాపన చెయ్యి. అంతవరకు తన జాతి చెప్పొద్దన్న మొర్దెకై జాతి చెప్పమన్నాడు. నీ ప్రజలు పడుతున్న పాటలు చెప్పమన్నాడు. ఆ యొక్క కౌన్సిలింగ్ అంతా కూడా ఎస్తేరుకి మరి అర్థమైంది. దేవుడు తన ఎందుకు ఎన్నుకున్నాడో, రాణిగా ఎందుకు చేశాడు. ఇది నా యూదులందరూ నాశనం అవడానికి ఒకే రోజు చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అందరినీ లేపేస్తానంటున్నాడు. మరి దేవా, నేను ఎలాగా ఈ మాటకు కట్టుబడి అన్నదట. మీరందరూ కూడా సమాజ మందిరంగా కూడి నా నిమిత్తము 3 దినములు అన్నపానములు మానేసాయి మరి ఉండమని చెప్పి ఇక్కడ ఎక్కడ కూడా దేవుడు అనే మాట కానీ మరి ప్రార్థన అనే మాట కానీ ఎస్తేరు గ్రంథంలో రాయబడలేదు. కానీ చేసిన పని అదే. ఉపవాసం ఉండి ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తామా లేదా? కష్టము కొరకు విజ్ఞాపన చేస్తాం. ఒకసారి చూడండి 4:16. ఏ విధంగా కౌన్సిలింగ్ ఉపయోగపడిందో చూడండి. నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైన ప్రవేశించదను. పాస్టర్ గారు, నశించినా నేను నశిస్తాను. ఎంత తెగింపు వచ్చిందండి చూడండి. ఇప్పుడు 3 రోజులు మీరందరూ కూడా యూదులందరూ సమాజ మందిరాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ దేవాలయాలు లేవు కనుక సమాజ మందిరంగా కూడి వారు ప్రార్థన చేసుకోవడమో, చర్చించుకోవడమో, దేవుని సంఘటనలు ముచ్చటించుకోవడమో చేసేవారు. అక్కడ కూడా మంది ఎవరి ఇంట్లో ఉండిపోవద్దు. దేవుడు నీ ఆలయం ఇచ్చినప్పుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేయి. కష్టం వచ్చినప్పుడు అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి మనం ఎప్పుడైనా ఉపవాస కూడిక ప్రకటిస్తే ఒక పూట కూడా రాని పరిస్థితి మనదైతే మన ఇల్లు, మన అన్నీ కూడా మనం చూసుకుంటాం. మన సొత్తల్లా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాం. దేవుని సొత్తు, దేవుని ప్రజలట భయంకరమైన పరిస్థితిలో ఉన్నారని మరి మొర్దెకై చెప్పినప్పుడు నేను ఉపవాసం ఉంటాను. నా చెలికత్తెలతో కలిపి, నా పనికత్తెలతో కలిపి నేను కూడా 3 రోజులే. కొంతమంది అనుకుని ఇంకోళ్ళు ప్రార్థన చేస్తా. అమ్మ నువ్వు ప్రార్థన చేయవా? నాకైతే టైము లేదు. అలా చెప్పలేదండి ఇక్కడ ఎస్తేరు. నేను నా పనికత్తెలు 3 రోజులు అన్న పానములు పుచ్చుకోము, దేవుని సన్నిధిలో గోజాడతాం. మీరందరైతే నేను రానిని కనుక సమాజ మందిరంలోనికి రాలేను, కానీ మీరైతే సమాజ మందిరంలో కూడి 3 రోజులు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. కన్నీరు నలిగిన వారి ప్రార్థనట ఆయన దూరము చేయడు. వారు ప్రార్థిస్తుండగా గొప్ప కార్యము. 3 రోజులు ప్రార్థించిన తర్వాత సమాజ మందిరంగా యూదులందరూ కూడి గోనెపట్ట కట్టుకొని కన్నీరుతో, దేవా మా బిడ్డలను కాపాడు, మా ముందు ఒక స్క్రీన్ కనబడుతుంది, మా బిడ్డలను నరికేస్తున్నట్టు, మా యవనస్తులను నరికేస్తున్నా, స్త్రీలను నరికేస్తున్నట్టు, పురుషులను నరికేస్తున్నట్టు, అయ్యా మమ్మల్ని విడిపించు. రాణి అయిన ఎస్తేరు ప్రార్థన చేస్తుందండి. యేసు ప్రభువారు కూడా మనందరి కొరకు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుంది. నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నేను భరించలేను. అవన్నీ నాకు కనబడుతున్నాయి. భవిష్యత్ అంతా యేసు ప్రభు ముందు కనబడుతుంది. ఉమ్ము వేయడం, కొట్టడం, తిట్టడం అన్నీ ఆయన కనబడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ మన కొరకు చేసిన విజ్ఞాపన. శిష్యులను కూడా అక్కడికి పట్టుకెళ్ళాడు, కానీ ఆ శిష్యులట కొంతసేపు ప్రార్థన చేసి మత్తులోకి, నిద్రలోకి వెళ్ళిపోయారట. యేసు ప్రభువారు వచ్చి అంటున్నారు, మీరు ఒక్క గడియైనా నా కోసము మెలకువగా ఉండలేరా? ఒక్క గడియ కళ్ళు మూస్తే నశించిపోతున్నారు అనేకులు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా?
నేను నా కుటుంబం సేఫ్ అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నారు, మీరే డేంజర్లోకి వెళ్ళిపోతారు. ఎస్తేరుకి అదే చెప్తున్నాడు, నువ్వు డేంజర్ అయిపోతావమ్మా, నువ్వు సేఫ్ అనుకోవద్దు. ఇది నాన్న ప్రార్థించకపోతే దేవుడు సమయం ఇస్తున్నాడు. అమ్మా ప్రార్థించు, అనేకులు నశించిపోతున్నారు. యేసు ప్రభువారి చెమట రక్త బిందువుగా మారిపోయి అంతగా టెన్షన్ పడిపోతున్నాడు ఆయన ముందు ఆ స్క్రీన్ కనబడుతున్నప్పుడు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు? ఆయన వచ్చాడు, ఆయన పని చేసుకొని వెళ్ళిపోయాడు, నాకేటి? మన సంఘం గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసాం, అది ఎన్ని మొక్కలైపోతే మాకేటి? ఏ మొక్కలోనో నువ్వు నేను ఉన్నామనుకుంటున్నావా? ప్రార్థన వద్దా నీకు? భారం వద్దా? అనేకుల ముందు హేళనగా మనం నిలబడుతున్నప్పుడు, దేవా నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నా సంఘం ఎత్తబడకుండా నేను వచ్చి వెళ్ళిపోతున్నానేమో, ఒక భయంకరమైన స్థితిలో పట్టబడ్డామేమో. జ్ఞాపకం చేసుకున్నావా? ఎస్తేరు ప్రార్థన చేస్తుంది యూదులందరి కొరకు. మంచి డ్రెస్ కలిగి, మంచి భోజనం, అవేవి ఆశపడలేదట. డ్రింక్ కూడా, వాటర్ కూడా తీసుకోవడం మానేసింది. అందుకే అన్నది, నేను నశించినా నశిస్తాను, నేను చస్తే చచ్చిపోతాను, ఎందుకంటే రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదు కదా. అది దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఆ ఉపవాస ఫలితంగా ఆ మూడవ రోజేనట ఆవిడ డ్రెస్అప్ అయి రాజాభరణాలన్నీ ధరించి రాజుగారి దగ్గరికి వెళ్ళిందటండి. 5:1 ఒకసారి చూడండి. ఆమె యందు అతనికి దయపు. ఈవిడైతే గడగడలాడిపోతుంది, అమ్మో ఏమైనా అన్నాడా నా పని అయిపోద్దని. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆమె ఎళ్ళ రాజుగారికి దయ కలిగి, ఇక్కడున్న రాజుగారు అక్కడున్న ఎస్తేర్ని చూసి లోపలికి రమ్మని మరి ఆజ్ఞాపించాడు. లోపలికి వచ్చి రాజదండ ముట్టుకొని చెప్పింది, రాజా నాదొక విన్నపము, మీరు హామాను ఈరోజు నేను చేయించబోతున్నా విందుకు మీరు రావాలి అని పిలిచిందట. వెంటనే రాజా అని చెప్పి తన కష్టమంతా చెప్పలేదు. కానీ దేవుడు ఎంత మంచి ఆలోచన. మనం కొన్ని విషయాల్లో తొందరపడిపోతూ ఉంటాం, టెన్షన్ అయిపోతూ ఉంటాం. దేవుడికి అప్పచెప్పడానికి అస్సలు ఇష్టం ఉండదు. దేవుడి కన్నా గొప్పలు అన్నట్టు, మన ప్లాన్లు మన తలంపులే గొప్పవి అన్నట్టు. కానీ ఆమె వెళ్ళి అంటుంది, ఈరోజు నీవు హామాన్ గారు నేను చేయబోతున్న ద్రాక్షారస పిందులోకి మీరు తప్పకుండా రావాలి అని చెప్పినట్టట. రాజుగారు తప్పకుండానమ్మా, ఏంటి నీ మనవేంటి, అసలు ఎస్తేరు ఇంత సడన్గా వచ్చేవాటి, రాజ్యంలో సగం నీకు కావాలా, ఏంటమ్మా నీ కోరిక అని చెప్పి అడుగుతుంటే, రాజా మీరు విందుకు రండి అని పిలిచిందట. విందు కొరకు మరి రాజుగారు హామాను సిద్ధపడి విందుకి బయలుదేరుతున్నారు. ఆ సమయంలో యూదులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, దేవా మా మీద కనికరబడి ఈ శాసనము, ఒకసారి శాసనము చేయబడ్డది 12వ నెల 13వ తారీఖున యూదులందరూ సామూహ్యముగా వధ. అది తప్పించడానికి చాలా కష్టము. కానీ ప్రార్థన అది ఎంత పవర్ఫుల్లో మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొర్దెకై కూడా 3 రోజులు ఆ యొక్క సమాజ మందిలో కూడి ప్రార్థన చేశాడు. కొంతమంది ఏం చేస్తారు, కొంతమందిని కూడి వీళ్ళు మాత్రం బయట ఉంటారు. అది దేవునికి ఇష్టం ఉండదండి. అందరితో కలిసి ప్రార్థించడానికి నువ్వు ఇష్టపడితే అందరి మధ్య గొప్ప కార్యము జరుగుతుంది. హామాను మరి రాజుగారు ద్రాక్షారసపు విందుకి వచ్చారట. వారిని మంచిగా విందు చేశారు రాణిగారు, ఎస్తేర్ రాణిగారు. అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు రాజుగారు, అమ్మ ఏంటి నీ కోరిక, సగం రాజ్యము కావాలా, ఎస్తేర్ నేను నీకు ఇచ్చేస్తా, ఎందుకు మమ్మల్ని స్పెషల్గా విందుకు పిలిచా, ఏంటి నీ ఉద్దేశము అని చెప్పి అడుగుతుంటే రాణి అన్నది, రాజా ఈరోజు వచ్చినట్లే రేపు కూడా మీరు హామాను విందుకు రావాలి, ఇదే నా కోరిక, ఇదే నా మనవి, ఇదే నా విన్నపము అని చెప్పిందట. చెప్పగానే అప్పుడు రాజుగారు మళ్ళా 2వ రోజుకు తప్పకుండా వస్తాం, హామాను
సార్ తప్పకుండా అయ్యగారు, రాజా తప్పకుండా అని ఇద్దరు ఎంతో చక్కగా వస్తుండగా ఆయనకి మనకి మొద్దుకై మళ్ళా కనబడ్డాడు. ఎవరికి? హామానికి. ఎంతో ఉల్లాసంగా రాజుగారు నన్నే పిలిచారు, రాణి నన్నే హెచ్చించిందని చెప్పి ఎంతో సంబరపడిపోతుంటే అందరూ నమస్కారం పెడితే మళ్ళా మొద్దుకే నమస్కారం పెట్టలే. ఆల్రెడీ ఒక శాసనం వచ్చింది. మనమైతే ఏదైనా శాసనం వస్తే అమ్మో మనకెందుకు ఈ బాధ, మనకెందుకు ఈ పోలీస్ స్టేషన్లో, మనకెందుకు ఈ కోర్టు అనుకుంటాం. కానీ మొద్దుకై దేవుని తప్పించి ఎవరికి నేను సాష్టాంగపడననే నిర్ణయం తీసుకున్నాడు గనుక ఏం చేశాడో తెలుసా? మరలా నమస్తే చేయలే, కాళ్ళు వంచలే, మోకాళ్ళు ఊనలే. కనుక ఇంకా మరి అక్కడ రాశారు, మొద్దుకైని నోటుకొచ్చినట్లు మాట్లాడాడట హామాన్. నీకు ఇంకా బుర్రలేదా, ఇంకా నువ్వు మారవా అని చెప్పి అడిగినా సరే మొద్దుకై తనలో ఎటువంటి మార్పు లేదు. అయితే ఈ యొక్క హామాన్ ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి తన భార్యకు, తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు, నాకు ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చాడు రాజుగారి తర్వాత పోస్ట్ నాదే, రాజ్యంలో 127 సంస్థానాలకి ప్రధానమంత్రి, కానీ ఒక్కడి నుంచే నా పోస్ట్కి ఏం విలువ అని చెప్పి మొద్దుకైని చూసి ఒకటే బాధపడిపోతుంటే కొంతమంది ఆడవాళ్ళు సలహా అడుగుతారు కదా మగవాళ్ళు, అలాగే మరి ఈవిడ సలహా ఇచ్చిందట. జరీష్ ఆ యొక్క హామాన్ యొక్క భార్య పేరు. ఏమని సలహా ఇచ్చిందంటే, నువ్వెందుకు అంత బాధపడతావు, నీ ఇంటి వెనకాతల ఒక ఉరికొయ్య తీసేయి, రేపు నువ్వు విందుకు వెళ్ళకముందే ఆ యొక్క మొద్దుకైన దాని మీద ఉరిదేసేయి, వెళ్ళు రాజుగారిని పర్మిషన్ అడుగు, ఆల్రెడీ పర్మిషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఒక్కడిని చూస్తుంటే నువ్వు 12 నెలలు ఆగలేనట్టున్నావు కనుక ఇప్పుడే లేపేయి అని సలహా ఇచ్చిందట ఆవిడను ఆ ఫ్రెండ్స్. అందుకే ఇంటి వెనకాతల 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య చేయించాడు. ఇంటికి వచ్చిన హామానికి టెన్షను, ఏమాత్రము కూడా నెమ్మది లేదు. అందుకని ఏం చేశాడు, ఒక ఉరికొయ్య తయారు చేసేట ఆ యొక్క ఎత్తైన స్థలంలో పెట్టాడు. 50 అడుగులు అంటే మరి చాలా ఎత్తుగా అందరూ కూడా ఇంచుమించు కనబడవచ్చు. అంటే ఈ మొద్దుకైన ఉరి తీయడం అనేది మొత్తం చూసానుకోట అంతా చూడాలి, అది ప్లానింగ్. ఈ మొద్దుకై ఇలా చేస్తే మిగతా వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది అని అతని యొక్క ఆలోచన. మరి మొద్దుకై ఆ యొక్క హామాను మొద్దుకై కొరకు ఆ యొక్క ఉరికొయ్యను తయారు చేయించాడు. తయారు చేసిన తర్వాత రాజుగారి దగ్గరికి పర్మిషన్కి రావాలి. ఆ రాత్రి ఇద్దరికి నిద్ర పట్టలేదటండి. ఒక వ్యక్తి అహష్వేరోషు రాజు గారు, రెండో వ్యక్తి హామాను. వీళ్ళిద్దరికీ నిద్ర పట్టలే. రాజుగారు అంటున్నారు, నేను అంతకుముందే చెప్పాను కదా, హామాను పొజిషన్ పెంచకముందు ఇద్దరు వ్యక్తుల్ని మరి ఆ షండులు ఇద్దరిని కూడా ఉరి తీయించాడు రాజు. ఆ సమాచారం అందించిన వాడు మొద్దుకై. అది రాజ సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆ సంగతి రాజుగారు మర్చిపోయారు. ఈ యొక్క విందులు, ఈ ఫీస్టులు అన్నిటి వల్ల మర్చిపోయి అతని గురించి ఎటువంటి ఏర్పాటు చేయలేదు మొద్దుకై కొరకు. మరి ఎప్పుడైతే ఆ రాత్రి సమయంలో అతనికి నిద్ర పట్టలేదో ప్రార్థన ఇంకా పనిచేస్తుంది. 3 దినాల ప్రార్థన ఇంకా పనిచేస్తుంది. దేవుడు ఏవేవి చెయ్యాలో యూదుల రక్షణ కొరకు ప్రణాళిక కలిగిన దేవుడు. ప్లానింగ్ అనేది దేవుడు వేస్తే దాన్ని మించిన ప్లాన్ ఎవరు వేయలేరండి. రాజుగారికి నిద్ర పట్టలేదట. రాజుగారు ఏం చేశారు, రాజావరణలోకి వచ్చి కూర్చొని రాజ సమాచార గ్రంథాన్ని తెమ్మన్నాడు. ఇంకేదైనా చేయొచ్చు కదా. రాజుగారు నాకు నిద్ర పట్టలేదు, ఒక ఆర్కెస్ట్రా పెట్టండి, ఒక మ్యూజిక్ చెయ్యండి, ఒక డ్యాన్స్ చేయండి, ఏమన్నాడండి, సమాచార గ్రంథాన్ని తెప్పించమన్నాడు. అందులో కరెక్ట్గా మొద్దుకై చేసిన సంఘటన అక్కడ రాయబడి ఉంది. ఇద్దరు మరి తను చంపడానికి ప్లాన్ చేసినప్పుడు ఆ విషయము ఆమె రాజుగారికి
తెలియజేసిందనే విషయాన్ని అక్కడ చెప్పారన్నమాట. అది చదివినప్పుడు రాజుగారు అన్నారు, అయితే మొద్దుకేకి ఏమైనా సన్మానం చేశారా, గిఫ్ట్ ఇచ్చారా, నా ప్రాణాన్ని కాపాడాడు కదా అంటే రాజు అక్కడ ఏమి రాయలేదు అని చెప్పారట. రాజుగారు ఇలాగ ఆలోచన చేస్తుండగా మన అతనికి కూడా నిద్ర పట్టలేదు కదా, ఆయన కూడా ఆవరణలో ఉన్నాడు. ఒక ఆయన చెప్పాడు, సైనికుడు బంటుడు, రాజా హామాను ఆ యొక్క రాజు ఆవరణలో సంచరిస్తున్నాడని, అయితే లోపలికి రమ్మనను. లోపలికి వచ్చిన హామానుతో రాజుగారు ఏమి కుశల ప్రశ్నలు అడగలేదండి. కానీ హామాను ఎందుకు వచ్చాడండి? ఇది ఎక్కడ వినబట్టలేదు నాకు. మొద్దుకాయని ఆ ఉరుకొయ్యి మీద ఉరి తీయించాలనే విషయాన్ని చెప్పడానికి వచ్చాడు. ఆ రాజుగారు మాట్లాడుతున్నారు. ఆ రాజు గణపరచ ఉద్దేశించిన వాళ్ళకి ఏం చేయాలి హామాను అని అడుగుతున్నారు. హామాను చెప్పడానికి విషయము చెప్పకముందే రాజుగారు తన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. చూడండి, రాజా ఒక ముఖ్య ఉద్దేశం కొరకు నేను వచ్చాను, ఒక ప్లాన్ కొరకు వచ్చాను, ఒక ఎమర్జెన్సీ న్యూస్ నీకు చెప్పాలని వచ్చాను అని ఏం అనలేకపోయాడు. దేవుడు చెప్పానా ప్లాన్ చేస్తుంది, ఎవరు కూడా దాన్ని తీసేయలేరు. దేవుడు కార్యము చేయగా త్రిప్పువాడు ఎవరు లేరండి. మనం అనుకుంటాం మనం తిప్పేయగలమని, మనం సూపర్ అనుకుంటాం, మన మించిపోయిన సూపర్ ఆయన. కనుక ఆయన చెప్పాడు ఏం చెయ్యాలి అంటే, ఈయన అనుకుంటున్నాడు నన్ను తప్పించి రాజుగారు, నేను తప్పించి ఎవరున్నారు ఆయన గణపరిచేవాడిని, నేనే కదా రాజుగారిని గణపరుస్తాను అని చెప్పి అన్నాడట. రాజుగారిని గణపరచ ఉద్దేశించువారు రాజుగారు వేసుకున్న డ్రెస్ వేయాలా, రాజుగారు ఎక్కిన గుర్రమే ఎక్కించాలా, రాజు కిరీటమే పెట్టాలా, ఇవన్నీ పెట్టి అధికారులు అత ప్రాముఖ్యమైన వాడు ఏం చేయాలా, ఆ యొక్క గుర్రానికి ముందెళ్ళి రాజు గణపరచ ఉద్దేశించిన వారిని ఈ విధంగా సన్మానింపబడతారని రాజవీధులన్నీ తెప్పమన్నాడు. ఆ పని ఎవరిని చేయమన్నాడు? హామాను, ఇదంతా నువ్వే చేయాలి అని చెప్పాడట. చూడండి 6వ అధ్యాయము 7వ వచనము. ఆరు 10 ఒకసారి చూడండి పాస్టర్ గారు. అలాగే ఎవరికి చేయమన్నాడు? మొద్దుకాయకి నువ్వు చెయ్యు అన్నాడు. హామాను దేనికి వచ్చాడు? మొద్దుకాయని ఉరి తీయించాలని వస్తే నువ్వు డ్రెస్అప్ చేసి ఇవన్నీ చేసి నీవే చెయ్యాలా. ఎలాగుంటుందండి? నిక్కబడి చేస్తాయి వెంట్రుకలన్నీ. హామానికి అలాగే అయిపోయింది. అయినా తప్పదు. ఏం చేశాడు? ఆ ఉదయకాలం ఎర్లీ మార్నింగ్, ఎందుకు మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి వెళ్ళిపోవాలి విందుకి, ఆ యొక్క మొద్దుకాయను ఊరేగించాడు. ఎవడ విరోధో ఆడి చేతుల మీదే దేవుడు మొద్దుకాయకు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన జీవితము, దేవుని నమ్మిన జీవితము, విధేయత కలిగిన జీవితము, లోబడిన జీవితము దేవునికి ప్రధాన స్థానం ఇచ్చాడు. గనక దేవుణ్ణి గణపరచు వారిని దేవుడట గణపరుస్తాడు. అది 1వ సమూయేలు అనుకుంటాను, 1వ సమూయేలు 14 ఏదో మర్చిపోయాను. ఒకటో సమూయేలు 17వ అధ్యాయం అనుకుంటాను పాస్టర్. 1వ సమూయేలు 2వ అధ్యాయము 37వ వచనం.
అక్కడ అదే మాట ఉంటుంది, దేవుని గణపరచువారని దేవుడు గణపరుస్తాడని. సమూయేలు మొదటి గ్రంథము అమ్మా, నేను నన్ను గణపరచువారని గణపరుస్తాను. దేవుని గణపరిచాడు గనక మొద్దుకేని దేవుడు గణపరిచాడు. వారి ముందే ఎవడైతే పీక తీసేయాలనుకున్నాడో వాడితోనే దేవుడు ఘనత కలుగజేశాడు. కనుక మనం చేసిన పనులన్నీ ఎవరు చూస్తారని మనం చెయ్యాలండి? దేవుడు చూస్తాడని. మనుషులు లక్ష్య పెట్టే వారి స్థితి భయంకరంగా ఉంటుందని తెలియదు. అలాగే ప్రసంగి 10:8 ఒకసారి చూడండి. చివరి వచనం ప్రసంగి 10:8. గొంతు అదేంటంటే గొయ్యి తీసివాడు దాంట్లోనే పడిపోతాడట. ఎవడు గొయ్యి తీసాడో వాడే అందులో పడిపోతాడు. మరి హామాను ఏ ఊరైతే తీసాడో ఆ ఊరిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 9వ కీర్తన 15-16. ఆమె ఒడ్డిన వలలో వారి కాలే చిక్కిపోయిందట. మరి కాలు చిక్కిన తర్వాత దాన్ని తీసుకోవడానికి కూడా వీలు లేకుండా అది ఫిక్స్ అయిపోయింది. అలాగా హామాన్ అయిపోయాడు. ఇంటికి వచ్చాడు. మరి ముఖం కప్పుకొని ఏడుస్తున్నాడు. నేను ఎవరైతే ఉరి తీయాలనుకున్నానో ఆన్నే ఇలా చేయవలసి వచ్చింది. అప్పుడు చెప్తుంది జరీష్, ఆ భార్య చెప్తుంది, అతను యూదుడైతే అతని మీద నీకు విషయము ఉండదు. అప్పుడు చెప్పిన ఆవశ్యంగా నువ్వు చెడిపోతావు, నీ బతుకు మరి బాగుండదు అని చెప్పిందట. అన్నీ అయిపోయిన తర్వాత చెప్తే ఏమి లాభం? ఈ లోపున సైనికులు వచ్చి భటులు వచ్చి, అమ్మా హామాన్ గారు ఉన్నారా, రమ్మంటున్నారు రాజుగారు విందుకి అని రెండో రోజు విందుకు కూడా తీసుకొని పోబడ్డాడట. ఆ విధంగా రెండో రోజు విందులో మరలా రాజుగారు అడుగుతున్నారు, అమ్మా నీ యొక్క కోరికేటి నేను తీరుస్తాను, రాజ్యమును సగం మట్టుకు కూడా ఇచ్చేయమంటావా అంటే అప్పుడు ఆవిడ చెప్పింది 7:3 ఎస్తేరు 7వ అధ్యాయం 3. నా విజ్ఞాపన బట్టి నా ప్రాణము నా జనులు అప్పగింపబడుదురుగాక. రాజా అది నా విజ్ఞాపన, ఎందుకంటే మేము సంహరింపబట్టకు అప్పగించబడ్డాం. మమ్మల్ని విడిపించువాడు నీ ఒక్కడవే. ఎవడమ్మా ఈ పని చేశాడు అని చెప్పి రాజుగారు అన్నాడు. మిమ్మల్ని సంహరించినాడు ఎవడు అని అడగానే అప్పుడు చెప్పింది దుష్టుడైన హామాను. ఎంత ప్లాను, ఎంత చాకచక్యంగా ఆ హామాన్ని రాజుకి అప్పచెప్పేసిందండి. ఇంకా రాజుకి చాలా కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. హామాను మాత్రం మరి షాక్ అయిపోయి నిలబడ్డాడు. అమ్మా నేను చేసిన తప్పే, నా ప్రాణము నాకు కాపాడమ్మా, నా ప్రాణము నాకు ఇయ్యమ్మా. ఆడి ప్రాణం తీపి, ఎవతల ప్రాణం చేదు. ఎవరికైనా చేసేయడానికి కొంతమంది రెడీ అయిపోతారు. వాళ్ళ కుటుంబం మీదకి వస్తే అమ్మో ఎంత భయం అండి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఎక్కడుంది మనకి? ఎవరినైనా అప్పచెప్పిమంటే రెడీ. మన వరకు వస్తే అంటుందమ్మా నేను సంహరింపబడ్డా, అప్పగించబడ్డా ఈ పని చేసినాడు ఈ దుష్టుడైన హామాను. మరి తిరుగులేదు, అక్కడ ఎవరు లేరు. హామాను, మొర్దుకాయ్, మరి యొక్క మొద్దుకాయ్ అంటున్నాను, ఎస్తేరు, అహష్వేరోషు. కనుక రాజుగారు అన్నారట, రాజుగారు బయటికి వెళ్ళిపోయాడు. ఆ కోపం మీద బయటికి వెళ్ళి లోపల వచ్చేసరికి ఇతనేం చేస్తున్నాడు, హామాను ఆవిడ్ని బతిమాలుతున్నాడు. ఎవరిని? ఎస్తేర్ని. ఆవిడ మంచం ఎక్కి కూర్చుంటే అమ్మా అని ఆవిడ కారు మీద పడిపోతే ఈ సిచ్యువేషన్ ఆయనకి ఎలా కనబడదంటే ఆవిడ భార్యను ఏదో చేసేస్తున్నట్టుగా కనబడి, నా ముద్దే నా భార్యను ఈ విధంగా చేస్తాడా అనగానట సైనికులు ఏం చేశారంటే వెంటనే వచ్చేసరికి ముసుగేస్తారట, నల్లటి ముసుగు హామానికి. నో ఛాన్స్. అప్పుడు అంటున్నాడు, ఒక ఆయన చెప్తున్నాడు అందులోనే
అవి బంట్రోతులు ఉంటే వాళ్ళకి అంత న్యూస్ తెలిసిపోద్ది కదా. షండు అంటున్నాడు, రాజా మొద్దుకాయ కొరకు ఒక ఉరికొయ్యి తీయించాడు, 50 మూరలు ఎత్తు, మొద్దుకాయని చంపేయాలని వచ్చాడు సార్ అని చెప్పాడు. దాని మీద తను తీసేయండి అన్నాడు రాజుగారు. వెంటనే అదట 3వ నెల 1వ నెలలో రాయబడిన శాసనము 3వ నెలలో ఎవడైతే రాయించాడో ఆడు ఉరి తీయబడి చంపబడ్డాడు. హామాను జీవితం అంతమైపోయింది. ఇంకే ప్లాన్లు వేస్తాడండి దేవుడు? ఒకే ప్లాన్ వేసాడు. దేవుని ప్రజలను మనం ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడట వారి పక్షంగా యుద్ధము చేస్తాడట. యుద్ధము చేయువాడు ఆయనే. కనుక వెంటనే మరలా రాణి అంటుంది, అయ్యా ఈయనైతే చంపిస్తావు, కానీ శాసనం ఇంకా బతికే ఉంది. 12వ నెల 13వ తారీఖున యూదులందరినీ సామూహిక వధ అని చెప్పినప్పుడు రాజుగారు అన్నారు, ఒకసారి రాజ ఉంగరంతో ముద్రింపబడిన తర్వాత అది మార్చబడదు. కనుక నువ్వేం చేస్తావంటే మరొక శాసనము రాయించు అని అన్నప్పుడు మొర్దెకై వెంటనే ఏ యొక్క ఉంగరం అయితే హామానుకి ఇచ్చాడో ఆ ఉంగరము తీసి మొర్దెకైకి ఇచ్చి మొర్దెకైని ప్రధానమంత్రిగా చేశాడటండి. ఈ విధంగా 8వ అధ్యాయం 15 ఒకసారి చదువుదామా? మొర్దెకై యొక్క పరిస్థితి ఎలాగుందో ఇక్కడ. యూదా వర్ణము, తెలుపు వర్ణము గల రాజవస్త్రము, బంగారపు పెద్ద కిరీటము, అవిసనారతో చెప్పిన ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకొని రాజసముఖము నుండి బయలుదేరి రాయించాడు. అదే రోజు అదారని 12వ నెల 13వ తారీఖున ఎవరైతే యూదులను హతమార్చాలో అదే దినమున యూదులందరూ తమ శత్రువుని హతమార్చే దినంగా రెండోసారి శాసనము చేయబడ్డదండి. అది చేయించిన వాడు మొర్దెకై. రాజుగారి పేరు మీద రాజువారి యొక్క ఉంగరము ముద్రింపబడే 127 సంస్థానాలకి అందించబడ్డది. 12వ నెల 13వ తారీఖున యూదులందరూ కూడా తమ శత్రువుల్ని సమూలంగా నాశనం చేస్తారట. సుమారు 75,000 మందిని యూదులు హతమార్చినట్టుగా ఉంది. ఆ షూషాను కోటలోనే 500 మంది. ఆ లెక్కంతా కూడా రాజుగారికి చెప్పబడ్డది. మనం ఒకరి గురించి ప్లాన్ వేస్తే మన కొరకు దేవుడు అంటే దేవుని తలంపులంట ఆకాశము కంట ఎత్తైనవి. నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, నీ మార్గము వంటిది కాదు నా మార్గము. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని తలంపులు మన పట్ల, ఆయన ఎందు భయభక్తులు గల వారి పట్ల అంత ఎత్తుగా ఉన్నాయటండి. కనుక ఏ యొక్క పూరి అనేటువంటి చీటీ వేసి అది 6 మాసాల్లో లేపేద్దాం అనుకున్నాడు, అదే పూరి చీటీని ఆధారంగా చేసుకొని యూదులందరూ కూడా తమ శత్రువుని సంహరించేలాగున మొర్దెకై ప్లాన్ వేశాడు. దేవుడు దాన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్చాడు. యూదులంటే భయం పుట్టించాడు, మొర్దెకై అంటే భయం పుట్టించాడు. 127 సంస్థానాలు దినదినమో గొప్పవాడయ్యాడట మొర్దెకై. ఎందుకంటే దేవుడు హెచ్చించాడు. దేవుడు ఒకరిని హెచ్చిస్తే వాళ్ళు హెచ్చింపబడతారు, ఒకరు తగ్గిస్తే తగ్గించబడు. గనుడైపోయాడు మొర్దెకై. అది ఆయన ఆధ్యాత్మికమైన స్థితి. భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డాడండి, పోరాడాడండి. మొర్దెకై అంటే అర్థము పోరాడువాడు. మరి మన జీవితంలో వచ్చిన సమస్యల కొరకు మనం పోరాడుతున్నామా? హాయ్ బాయ్ మాకు ఎప్పుడు బిజీ షెడ్యూల్ అండి, ఎప్పుడు పోరాడతాం? ఏదో రోజు దొరికిపోతాం. పోరాడకపోతే శత్రువు చాలా టాలెంట్. ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు నీ శత్రువైన హామాను చేతిలోంచి, నీ శత్రువైన సాతాను చేతిలోంచి మళ్ళీ విడిపిస్తాడండి. దాన్ని పూరు అనే దినాన్ని 13వ తారీఖు అంతా చంపేశారు. రాణిగారు అడిగారు 14 కూడా మేము చేస్తాం, 14 కూడా ఇచ్చాడు. 15వ తారీఖు 14 సాయంకాలం నుంచి 15 వరకు వారట రక్షణ దినముగా సెలబ్రేట్ చేసుకున్నారటండి యూదులు. దేవుడు మమ్మల్ని రక్షించాడు అని ఆ పండుగకు పూరీము అనేటువంటి పేరు పెట్టారట. ఏం పేరు పెట్టారు? పూరీము అనేటువంటి పేరు పెట్టబడింది. 9వ అధ్యాయం 21 చూడండి లాస్ట్గా.
9వ అధ్యాయము 21. వారు మూల్గులు మానిన శుభదినము, దుఃఖము పోయి సంతోషం వచ్చిన దినము, తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినాలని యూదులు ఇప్పుడు వరకు కూడా యెరూషలేములోనట ఆ యొక్క 2 దినాలు పూరీము అనే పండుగ చేసుకుని దేవుడు మమ్మల్ని రక్షించాడు మా శత్రువు చేతిలోంచి అని చెప్పి ఆ రోజున ఇప్పుడు వరకు ఎస్తేరు గ్రంథము చదువుతారట. దేవుడు ఎస్తేరుకి ఇచ్చిన త్యాగపూరితమైన హృదయాన్ని బట్టి, మొద్దుకైన వాడుకున్న విధానం బట్టి పూరీము అనే పండుగ వారు చేసుకుంటాడు. ఎందుకంటే విమోచన దినము, రక్షణ దినము. మరి దేవుడు అనేక సార్లు నిన్ను నన్ను విమోచిస్తున్నాడు. మరి ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నామా? మనం అందరూ సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళతో చేసుకుంటాం. కానీ దేవుడు ఎంత గొప్ప ధన్యత మరి యూదులకి ఇచ్చాడండి. దేవా, నన్ను కూడా అనేక సార్లు రక్షించావు. నా జీవితాన్ని నువ్వు అనేక సార్లు ఎత్తి పట్టుకున్నావయ్యా. నా జీవితంలో ఆధ్యాత్మిక స్థితి ఇచ్చిన కొద్దీ దేవుని స్తుతించాలి. దినదినము దిగజారిపోతే చల్లారిపోతాం. ఆయన వెచ్చగా కానీ చల్లగా కానీ ఉండమన్నాడు, నిలువెచ్చగా మాత్రము ఉండద్దని చెప్పాడు. మరి ఈ విధంగా మనము ఎస్తేరు గ్రంథంలోంచి మజ్జిగ యొక్క ప్రత్యేకమైన జీవితాన్ని చూడగలము. దేవుడు అటువంటి కృప మనకు దయచేయలాగన చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అందరం. దేవా, అవును ప్రభా, నువ్వు వాడుకున్న ఎస్తేరుని బట్టి, మరి ప్రభా నువ్వు వాడుకున్నటువంటి ఆ యొక్క మొద్దుకైన బట్టి నీకు వందలు. నన్ను కూడా ప్రభా ఏదొచ్చినా పారిపోయేదానిగా కాకుండా నిలబడేవాడిగా నన్ను చేయి. ఒక దినాన్ని నువ్వు లెక్కప్ప చెప్తే నేనేమి చెప్పగలనయ్యా? నా సంఘం గురించి నువ్వు లెక్కప్ప చెప్తే నేనేం మాట్లాడగలనయ్యా? నా బట్టి ఎటువంటి ఉపయోగము లేకపోతే, నా జీవితం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోతే ఏమి లాభము? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా జీవితాలు మారడానికి నా కొరకు కన్నీరు కాచిన దేవా, అక్కడ అంటాడు సీమోను, నా కొరకు ఒక్క గడి అయినా మెలకుగా ఉండి ప్రార్థించలేవా? ఒక్క గడి అయినా మెలకుగా ఉండి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించలేమా? శ్రమజానాలకు వచ్చి వెళ్ళిపోతున్న నీవు నేను కదిలిక లేకపోతే దేవునికి ఎందుకు కూడా మనం ఉపయోగపడము. ఒక దినాన మనం కూడా అంతమైపోయే దినం ఉంది. శత్రువు చేతులు ఇంకా విజయము పొందాలంటే మొద్దుకైకి పోరాడువాడని పేరట. ఎంత పెద్ద పోరాటము, అంత పెద్ద విజయము. ఎంత పెద్ద పోరాటము, అంత పెద్ద విజయము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ప్రార్థన యుద్ధములో కనిపెట్టి సాతాను తంత్రము తొక్కిపట్టి, ప్రార్థన యుద్ధములో కనిపెట్టి సాతాను తంత్రం తొక్కిపట్టి ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవానిసి అనుచు. ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవానిసి అనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. అయ్యా, మొద్దుకేలాగా మేము పోరాడేలాగా మమ్మల్ని బలపరచయ్యా, మమ్మల్ని బాగు చేయ్యా. ఒక్కడిగా ఉన్న ప్రతికూలతలన్నీ ఎదుర్కొని నా యూదా జనాంగాన్ని రక్షించాడు, నా సంఘాన్ని నేను రక్షించుకోవడానికి, నా విశ్వాసుల కొరకు నేను ప్రార్థించడానికి మొద్దుకే వలె ఎస్తేరు వలె మమ్మల్ని మార్చి నీ కృపలో భద్రపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని ఈ కూడికను దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన సంఘ కాపర్లిద్దరికీ, సంఘ పెద్దలకి అందరికీ హృదయపూర్వక వందనాలు.